poem The Tiger. So the tiger is about a tiger, a creature full of power and mystery. సో ఈ యొక్క పోయం లో ఫస్ట్ మనం చెప్పుకున్న గొర్రెపిల్ల కోసం చెప్పుకున్నాం. ఆ గొర్రెపిల్ల క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లక్షణాలు, స్మూత్ గా, ఊలీగా, టెండర్ వాయిస్, సున్నితంగా ఉంటది. కానీ ఈ యొక్క పోయం లో టైగర్ దానికి పక్కా క్లియర్ ఆపోజిట్ గా ఉంటది. ఏ దేవుడిని అయితే మనం పొగడమో లాస్ట్ ల్యాంబ్ దాంట్లో గొర్రె పిల్లని తయారు చేసినందుకు ఫుల్ గా మనం అడ్మైర్ చేసాం ఆ దేవుడు ఒక సృష్టికర్తని. అదే దేవుడు అదే చేతితో క్రూరమైన, మోస్ట్ పవర్ఫుల్, మిస్టీరియస్ అని టైగర్ ని కూడా తయారు చేశాడు. ఈ టైగర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఈ పోయం ద్వారా మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా, డన్. సో ఇప్పుడు ది పోయం ది టైగర్ ఈస్ అబౌట్ ఎ టైగర్. ఈ పోయం ది టైగర్ ఈస్ అబౌట్ ఎ టైగర్, ఏ క్రియేచర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ మిస్టరీ. సో ఈ టైగర్ అనేది చాలా శక్తి, మళ్ళీ మిస్టీరియస్, చాలా క్రియేచర్ అంటే చాలా రహస్యాలతో నిండి ఉన్న ఒక పులిని గురించి మనం తెలియజేస్తున్నది. ఓకేనమ్మా. ది పోయిట్ ఈస్ అమేజ్డ్. ది పోయిట్ ఈస్ అమేజ్డ్ బై ఇట్స్ బ్యూటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ కీప్స్ ఆస్కింగ్ హూ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ సచ్ ఎ ఫీర్ఫుల్ అండ్ ఫైరీ బీయింగ్. ఈ టైగర్ యొక్క అందం, శక్తి ఈ యొక్క పోయిట్ కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత భయంకరమైన, క్రూరమైన జంతువుని ఎవరు సృష్టించగలరని కవి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఓకేనమ్మా, డన్. సో అమేజ్డ్ అంటే ఏంటమ్మా, వాట్ అమేజ్డ్ అంటే ఏంటి, గ్రేట్లీ సర్ప్రైజ్డ్. పోయి చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఇంత అందమైన, ఇంత బలమైన ఒక క్రియేచర్ ఎవరు సృష్టించారు. నెక్స్ట్, he describes the tiger's burning eyes, strong body and powerful tools that must have been used to shape it. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇందులో టైగర్స్ బర్నింగ్ ఐస్. సో ఇంకా బర్నింగ్ ఐస్ ఏంటంటే మండుతున్న కళ్ళు, స్ట్రాంగ్ బాడీ బలమైన బాడీ, పవర్ఫుల్ టూల్స్ అంటే ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ శక్తివంతమైన ఒక ఇన్స్ట్రుమెంట్, దట్ హ్యావ్ బీన్ యూస్డ్ టు షేప్ ఇట్. అంటే దీనికి అర్థం ఈ యొక్క క్రూరమైన జంతువు ఎవరు సృష్టించగలరని కవి మళ్ళీ అడుగుతున్నాడు. పులి యొక్క మండే కళ్ళును, శక్తివంతంగా ఉన్న తన ఒక శరీరాన్ని, దాన్ని తయారు చేయుటకు వాడిన శక్తి మూలమైన పరికరములను వివరిస్తున్నాడు. మళ్ళీ చిత్రం చూడమ్మా. ఈ యొక్క టైగర్ ఎలాగుంటే చాలా బర్నింగ్ ఐస్, మండుతున్న కళ్ళు, స్ట్రాంగ్ బాడీ, చాలా ఎఫెక్టివ్ ఒక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్, ఎలాంటి ఒక వస్తువులు వాడి ఒక పులిని తయారు చేశారు. జనరల్ గా మనం పులిని చూస్తే భయపడమా? ఫస్ట్ డాన్ ఆఫ్ ది జంగల్ అంటారు. సో లయన్ కంటే మోస్ట్ పవర్ఫుల్ టైగర్. సో ఆ టైగర్ ని మనం దగ్గర నుంచి చూస్తే చాలా భయం వేసేస్తుంది. దాని ఒక స్ట్రాంగ్ బైసిప్స్ కానీ, దాని యొక్క బాడీ కానీ, దాని యొక్క కళ్ళు కానీ, దాని యొక్క టంగ్ కానీ, దాని ఎంటైర్ బాడీని చూస్తే మనం ఆటోమేటిక్ గా ఆ చార్ల్ స్ట్రైప్స్ కానీ అవి చూసి మనం భయపడతాం. ఇంత భయంకరమైన పులిని ఎవరు తయారు చేశారు? ఇంత భయంకరమైన పులిని ఏ విధంగా తయారు చేశారు? ఇంత భయంకరమైన పులిని తయారు చేయడం గల వస్తువులు ఏటి యూజ్ చేశారు? ఎలాంటి వస్తువులు యూజ్ చేస్తే ఈ యొక్క టైగర్ తయారైంది అనే ప్రతిదీ కూడా ఈ రైటర్ అంటే విలియం బ్లేక్ ఆలోచిస్తున్నాడు. ఓకేనమ్మా, డన్. అంటే ఇతను ఒక క్యూరియాసిటీ రియల్ గా మనకు కూడా ఇలాగే ఉంటది. మనకు జనరల్ గా మనం బయటకు చెప్పడం నవ్వుకుంటారని ఈ యొక్క రకరకాల జీవులు చూస్తాం, రకరకాల యానిమల్స్ చూస్తాం, రకరకాల పక్షులు చూస్తాం. ఇవన్నీ అసలు ఎలా పుట్టాయి, ఇవన్నీ అసలు ఎవరు తయారు చేశారు, వీటి యొక్క రహస్యాలు ఏంటి, వీటి యొక్క మిస్టీరియస్ ఏంటి, అవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి మనకు వచ్చిన ఆలోచనే ఈ యొక్క రైటర్ అని విలియం బ్లేక్ గారికి కూడా వచ్చింది. ఇతను కూడా ఈ యొక్క టైగర్ ఒక పర్సనాలిటీని చూసి ఈ యొక్క టైగర్ ఇంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ టూల్ ఎలా అయింది, ఈ యొక్క టైగర్ ని తయారు చేయడం గల శాసనాలు ఏంటి, ఈ యొక్క థింగ్స్ ఏంటని అడుగుతున్నాడు. ఓకేనా, షేప్ ఇట్ అంటే ఏం చేస్తే షేప్ వచ్చిందని. ఓకేనా. పోయిట్ వండర్స్ హౌ సచ్ ఎ టెరిఫింగ్ క్రియేచర్ కేమ్ ఇంటూ బీయింగ్. సో వండర్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ వండర్, బాగా ఆశ్చర్యం కలిగించేది. టెరిఫింగ్ క్రియేచర్ అంటే ఏంటమ్మా, చాలా భయంకరమైన ఒక జీవి. సో ది పోయిట్ వండర్స్ హౌ సచ్ ఎ టెరిఫింగ్ క్రియేచర్ కేమ్ ఇంటూ బీయింగ్. సో ఇంకా ఏం చెప్తున్నారంటే అతి భయంకరమైన ఒక ప్రాణి అసలు ఎలా జన్మించిందని కవి ఆశ్చర్యపోతున్నాడు. ఓకేనా, దాన్ వాజ్ ఇట్ ది సేమ్ గాడ్ హూ మేడ్ ది జెంటిల్ ల్యామ్. He is both fascinated and fearful of the tiger and the creator make it. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా,
సో ఈ సున్నితమైన గొర్రె పిల్లని ఫస్ట్ మనం పోయిన చెప్పుకున్నాం. ఆ సున్నితమైన ల్యాంబ్ అనే గొర్రె పిల్లని సృష్టించింది ఆ దేవుడే. దీన్ని సృష్టించింది కూడా ఈ దేవుడే అని చెప్తున్నారు. సున్నితమైన ఒక జీవిని సృష్టించిన దేవుడే, మళ్ళీ ఈ టైగర్ ని కూడా సృష్టించిన దేవుడేనా అని క్వశ్చన్ చేసుకుంటున్నాడు మన ఒక రైటర్ విలియం బ్లేక్ గారు. సో ఓకేనమ్మా, డన్. అంటే పులిని చూసి ఆయన చాలా ఫ్యాసినేటెడ్, చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు. సో గ్రేట్లీ ఇంట్రెస్ట్, చాలా ఆకర్షంగా అయిపోయాడు. భయపడ్డాడు కూడా ఈ విలియం బ్లేక్. సో ఫియర్ఫుల్, చాలా భయపడ్డాడు కూడా ఈ టైగర్ ని చూసి. మరి ఈ యొక్క టైగర్ ని ధైర్యంగా తయారు చేసిన ఆ దేవుడి పట్ల కూడా ఇతనికి అదే ఫీలింగ్ అనేది కలిగింది. ఓకేనమ్మా, దానికి ఇది. సో ఈ యొక్క ది టోన్ ఆఫ్ ది పోయం. టోన్ అంటే ఏంటి? స్వరం. ఈ యొక్క పోయం లో మెయిన్ టోన్ తెలుసా? ఇంటెన్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ఇంటెన్స్? చాలా తీవ్రమైన, క్యూరియస్ అంటే ఏంటి? చాలా ఆసక్తిగా. ఫిల్డ్ విత్ వండర్ అంటే ఏంటి? చాలా ఆశ్చర్యంతో నిండిన ఒక హంసం. అదే ఈ పోయం యొక్క మెయిన్ టోన్. సో ఈ పోయం యొక్క మెయిన్ టోన్ ఏంటమ్మా? తీవ్రత, ఉత్సుకత కలిగి ఆశ్చర్యాన్ని నింపుతున్నది. సో ముందు దాంట్లో చూస్తే మన ఒక ల్యాంబ్ ఒక టోన్ ఏంటి? ల్యాంబ్ కోసం చెప్పింది కంప్లీట్ కామ్, చాలా ప్రశాంతంగా, చాలా ప్రేమ పూర్వకంగా అది ఉంటది. ఈ యొక్క టైగర్ ఎలా ఉంటుంది? చాలా కోపంగా, చాలా ఫైరీ, బర్నింగ్ ఐస్ తో కలిగి ఉంటది అని రెండింటికి చెప్తున్నారు. ఇది టైగర్. ఒక టైగర్ పై షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఈ పోయం టైగర్ అనేది ఏంటి అంటే, జనరల్ గా ఈ టైగర్ అనేది శక్తి రహస్యాలతో నిండి ఉన్న పులిని గురించి తెలియజేస్తుంది. దీని యొక్క బ్యూటీ, దీని యొక్క శక్తి ఈ యొక్క పోయిట్ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది భయంకరమైన, చాలా క్రూరమైన, చాలా పవర్ఫుల్ ఒక యానిమల్. దీన్ని ఎవరు సృష్టించగలరు అని అతను అడుగుతున్నాడు, తను అడుగుతున్నాడు. పులికి చాలా బర్నింగ్ వేసి ఉంటాయి, మండే కళ్ళు ఉంటాయి, చాలా శక్తివంతమైన శరీరం ఉంటుంది, ఫైర్ ఐస్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ స్ట్రైట్స్ ఉంటాయి. సో బైట్ ఫోర్స్ ఎక్కువ, పళ్ళ పవర్, టీత్ ఒక పవర్ ఎక్కువ. దాన్ని తయారు చేయడానికి వాడిన శక్తివంతమైన పరికరాలు ఏంటి, ఎలాంటి శక్తివంతమైన పరికరాలు వాడితే ఒక పులి తయారైంది అనే థింగ్స్ అన్ని కూడా ఈ ఒక రైటర్ మైండ్ లో ఉన్నది. సో అది అతి భయంకరమైన ప్రాణి అసలు ఎలా జన్మించిందని ఈ యొక్క విలియం బ్లేక్ అనే పోయిట్ చాలా ఆశ్చర్యపోవడం అనేది జరిగింది. అంటే అంత సున్నితమైన గొర్రె పిల్లని సృష్టించిన దేవుడే ఈ యొక్క టైగర్ కూడా సృష్టించాడా అనే ఒక క్వశ్చన్ కూడా ఈ పోయిట్ మైండ్ లో ఉంది. పులిని చూసి ఆయన చాలా ఆకర్షించిపోయాడు, భయపడ్డాడు కూడా విలియం బ్లేక్ ఆ పులిని చూసి. ఎందుకంటే దాన్ని ధైర్యంగా చేసిన భగవంతుని పట్ల కూడా అదే భావన కలిగింది. సో అని చెప్తున్నాడు. సో ఈ పద్యం యొక్క మెయిన్ టోన్ ఏంటంటే చాలా తీవ్రత, ఉత్సుకత కలిగి ఆశ్చర్యాన్ని ఎక్కువగా నింపుతుంది ఈ యొక్క పోయం. ఓకేనమ్మా, డన్.